గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఈ ప్రైసింగ్ డెసిషన్లో భాగంగా నిన్న ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నామండి. ఈరోజు ప్రైసింగ్ డెసిషన్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బహిర్గతమైనటువంటి కారకాల యొక్క ప్రభావాన్ని ఈరోజు చూద్దామండి. అంటే సాధారణంగా ప్రతి వ్యాపార సంస్థలు కూడా ఈ ధర నిర్ణయం చేయడంలో కంపెనీకి సంబంధించేటటువంటి పేరు ప్రతిష్టలకు అనుగుణంగా ధరలు అనేటటువంటి నిర్ణయం చేయాలి అని చెప్పుకున్నాము. అలాగే కంపెనీ యొక్క లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా కూడా ఈ ధరల నిర్ణయం అనేటటువంటిది ఆ విధానాలన్నీ కూడా రూపొందించాలని చెప్పుకున్నాము. అలాగే మొత్తం మార్కెటింగ్ వాతావరణంపై తగిన అవగాహన కలిగినటువంటి ధరల నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నాము. అంటే టోటల్గా మార్కెటింగ్ వాతావరణంపై ఈ అనేక రకాలైనటువంటి సమీక్షలు అనేటటువంటివి జరిపి వివిధ రకాలైనటువంటి ప్రణాళికాబద్ధంగా అనేక రకాలైనటువంటి వ్యూహాలను తయారు చేసుకుంటూ ఆ మార్కెటింగ్ వాతావరణంపై తగిన అవగాహన కలిగి ఈ ధరల నిర్ణయం అనేటటువంటివి తీసుకోవాలి అని తెలుసుకున్నామండి. అయితే ధరల నిర్ణయంలో ఈ అంతర్గతంగా అంటే సంస్థలు అంతర్లీనంగా ఆలోచన చేసేటటువంటి విధానం గురించి అవి ఏ అంశాలని అంతర్గతంగా పరిశీలన చేసుకోవాలి, దానికి ఉండేటటువంటి కారకాలు ఏమిటి అనేటటువంటి నిన్న మనం తెలుసుకున్నామండి. అంటే కేవలము సంస్థలు తాను తయారు చేసేటటువంటి వస్తువులపై ఖచ్చితమైనటువంటి ధర నిర్ణయం అనేటటువంటిది వాళ్ళ లోపల ఆలోచించేదే కాకుండా బయట ప్రపంచంలో అంటే వాతావరణం అనేటటువంటిది బయట వాతావరణంలో కూడా ఇక్కడ పరిశీలన చేయడం అనేటటువంటిది జరగాలండి. కారణం ఏంటంటే వినియోగదారుడు ఆ వస్తువును కొనుగోలు చేసేటటువంటి వినియోగదారుడు బయట ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి ఆలోచనల్ని వ్యూహాల్ని ఇంటర్నల్గా ఎంత పగడ్బందీగా వాళ్ళు స్ట్రాటజీస్ అనేటటువంటిది వేసుకొని ధర నిర్ణయం చేస్తున్నారో దానికి డబలు ఇక్కడ ఈ బహిర్గతంగా కూడా అనేక రకాలైనటువంటి అంశాలని మనం పరిశీలించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది అన్నమాట. ప్రతి కంపెనీ కూడా కార్పొరేట్ సంస్థలు కానీ లేదా ఉత్పత్తి సంస్థలు కానీ తప్పనిసరిగా కొన్ని బహిర్గతమైనటువంటి కారకాలను కూడా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఆర్థిక వాతావరణము. అర్థమైందండి. దీంట్లో మనం ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వచ్చి మనకి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. అర్థమైందండి. ఆర్థిక వాతావరణము. ఈ ఆర్థిక వాతావరణము అనేటటువంటి దాన్ని మనం చూస్తే అంటే సామ్యవాద సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి భారతదేశం లాంటిది మన దేశంలో తప్పకుండా ఈ ఆర్థిక వాతావరణం అనేటటువంటిది ఈ ధరల నిర్ణయంకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని ఈ ధరల నిర్ణయం అనేటటువంటిది చూపిస్తుందండి. సంస్థలు పెద్ద కంపెనీల వల్ల రాజకీయ ఆర్థిక ఆలోచనల్ని గమనించవలసినటువంటి అవసరం ఉంటుందండి. సంస్థలు ఈ పెద్ద కంపెనీలకు సంబంధించి రాజకీయ ఆర్థిక ఆలోచనలు గమనించవలసి ఉంటుంది. భారతదేశంలో ఎన్నో కంపెనీలకు ఒకరే సప్లైదారుగా ఉన్నట్లు గమనించడం జరిగింది. అంటే ఎన్నో కంపెనీలకి సప్లై చేసేటటువంటి వాళ్ళు ఒకరే ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనించడం జరిగిందండి. అటువంటి సంస్థలు వినియోగదారులకు సంబంధించేటటువంటి ధరలను ఆదేశిస్తాయి. అర్థమైందండి. అలాంటి సంస్థలు వినియోగదారులకు సంబంధించేటటువంటి ధరలని ఇవి ఆదేశించడం అనేటటువంటి జరుగుతుంది. ఎంఆర్టీపీ చట్టం క్రింద ఈ క్రింది కార్యకలాపాలని నిషేధించబడినవి. ఒకటి ఏంటండి, కృత్రిమ కొరతను సృష్టించుటకు, అలాగే సరుకు దాచిపెట్టుట, అలాగే రిసీవ్ ధర నిర్వహణ, ఇతర పోటీదారుల ఉత్పత్తులలో డీలర్ను వ్యవహరించకుండా చూచుట, అలాగే పోటీదారులలో ఒప్పందాల ద్వారా ధరలు నిర్ణయించుట. సో ఇవన్నీ కూడా ఈ ఎంఆర్టీపీ చట్టం వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిషేధించడం అనేటటువంటి జరిగిందండి. అంటే ఇక్కడ కృత్రిమంగా కొరతలను సృష్టించడం,
అంటే అక్కడ వినియోగదారుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడండి. ఎప్పుడైతే ఇష్టపడ్డాడో ఆటోమేటిక్గా ఆ వస్తువుకి గుడ్ విల్ అనేటటువంటి వచ్చేటటువంటి తరుణంలో ఎక్కువగా బయట వినియోగదారుడు డిమాండ్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కృత్రిమంగా ఏదైనా సరే ఒక కొరత అనేటటువంటిది క్రియేట్ చేసి ఎప్పుడైతే కొంచెం కొంచెం రిలీజ్ చేయడమో ఆటోమేటిక్గా ఏమవుతాయండి, ఆ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి వస్తువు కూడా కొనుగోలు చేయడానికి కొనుగోలుదారుడు ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఎంత రేటు పెట్టైనా కొనుగోలు చేయడానికి వాడు చూస్తాడు. కాబట్టి తప్పకుండా ఇలాంటి కృత్రిమ కొరతలని ఖచ్చితంగా వాళ్ళు నిషేధించడం అనేటటువంటి జరిగింది. అలాగే పోటీదారులందరూ కూడా ఒకే రకంగా అంతా కూడా ఒప్పందాలు కుదిరి చేసుకుని ధరలు నిర్ణయించడం అనేటటువంటిది. ఎందుకంటే పోటీ అనేటటువంటిది ఉండాలి, అది హెల్దీ కాంపిటీషన్ అయితే బాగుంటుందండి. అంతేకాని పోటీదారులు అందరూ కూడా ఏకమైపోయి ఒకే ధర పెట్టేద్దాం, ఆటోమేటిక్గా అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే ధర ఉంటుందని అలాగా కుమ్మక్క అయిపోయి ఏదైనా చేశారంటే ఆటోమేటిక్గా అది వినియోగదారుడు కొంచెం కించపరిచినట్లుగానే అవుతుందండి. కారణం ఏంటంటే మార్కెటింగ్లో మనకి వినియోగదారుడే రాజు. కాబట్టి ఇక్కడ చక్కటి ఆర్థికపరమైనటువంటి వాతావరణము ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుందండి. అలాగే ఆ రిసీవర్ సంబంధించినటువంటి ఆ ధర నిర్వహణ కానివ్వండి, అలాగే ఇతర పోటీదారులు సంబంధించి ఉత్పత్తుల్లో డీలర్ని వ్యవహరించకుండా చూడటము. ఎందుకంటే పోటీదారులకు మళ్ళీ డీలర్ అంటే ఏంటంటే మళ్ళీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ధరల ఆర్థికపరమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ధరలను అనేటటువంటిది నియంత్రణ చేస్తుంది, ధరలు కూడా ఆ నిర్ణయం అనేటటువంటిది చేస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చునండి. కాబట్టి చక్కటి ఆర్థికమైనటువంటి వాతావరణాన్ని ప్రతి వ్యాపార సంస్థలు లేదా ఉత్పత్తి సంస్థలు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. So, this factor has a vital influence on the pricing decision of a firm, particularly in countries like India, which are dedicated for the establishment of socialistic pattern of society. The firm must be aware of the present trend of political and economic thinking towards large companies. It is revealed in our country that there are a number of companies where a single undertaking was the only supplier. Such organizations can dictate prices to the consumers. The MRTP Act states that the following activities are forbidden. The first one, hoarding to create artificial scarcity and resale price maintenance. And third one, exclusive dealing where the dealer is not allowed to deal in any other competitor's products. And finally, fixation of prices by competitive agreement. So these are all activities are forbidden into MRTP Act. Okay, the next another important external factor, that is కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్లో ఫస్ట్ది ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ద సెకండ్ వన్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, అంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో మనం చూసినట్లయితే అంటే పోటీ వాతావరణము. ఈ పోటీ వాతావరణం అనేది వస్తువు సంబంధించి ప్రారంభ పరిచయ దశలో తక్కువ ధరలు అమ్మకాలని ప్రేరేపిస్తాయి. మనం ఆల్రెడీ ప్రొడక్ట్ సైకిల్లో చెప్పుకున్నాము. ఇంట్రడక్షన్ స్టేజ్లో అమ్మకాలు అనేటటువంటివి
ప్రోత్సహించాలి అంటే ముందు తక్కువ ధరలు అనేటటువంటి ఇక్కడ అమ్మకాలని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అలాగే వస్తువు ఆఖరి దశలో కూడా ఎప్పుడైతే ఆ వస్తువు ఇంకా సంతృప్తి అనేటటువంటిది చెందిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ చివరి స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ చివరి స్టేజ్కి అదే ఉంటుంది. అంటే అక్కడ కూడా తక్కువ ధరలే ఈ నిర్ణయించడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ప్రత్యామ్నాయ వస్తువుల నుంచి వచ్చేటటువంటి పోటీ స్వభావం ద్వారా ధరల నిర్ణయాలు ప్రభావితం అనేటటువంటిది అవుతూ ఉంటాయి. సాధారణంగా వ్యాపార సంస్థ తను ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు మొట్టమొదటిగా అవి తక్కువ ధరలతో అమ్మకాలని ప్రేరేపిస్తాయండి. ఎప్పుడైతే మార్కెట్లో ఆ వస్తువుకి మంచి గిరాకీ అనేటటువంటిది లభించిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఆ వస్తువు మీద ధరలు అనేటటువంటిది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఎప్పుడు ఆ వస్తువు కొంచెం గ్రోత్ ఉంటుంది, కొంత స్టేజ్లో మెచ్యూరిటీ అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చేసిందో వినియోగదారులు అందరూ సాటిస్ఫై అయిపోయారో ఇంకా వాడేసి వాళ్ళకి విసుపు అనేటటువంటి చెందుతుందో ఆటోమేటిక్గా అక్కడ డిక్లైన్కి ఆ వస్తువు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా మళ్ళీ అక్కడ ధరలు అనేటటువంటి తగ్గించి ఆటోమేటిక్గా వస్తువుల్ని కొన్నాళ్ళు కొంత బ్యాలెన్స్ అనేటటువంటి చేయడం వ్యాపార సంస్థలకు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యలో ఈ ప్రత్యామ్నాయ వస్తువులు అనేటటువంటిది తయారైపోయేటప్పటికీ ఇక ఆ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా అవతల ప్రత్యామ్నాయ వస్తువులు తయారు చేసేటటువంటి పోటీదారుల నుంచి విపరీతమైనటువంటి పోటీ రావడము, దాన్ని ఎదుర్కోవడం కోసము ఉత్పత్తి సంస్థలన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తాయండి, ధరల్ని పెంచడం కానీ లేదా ఇంకా తగ్గించడం కానీ చేయడం అనేటటువంటిది చేస్తాయి. సాధారణంగా 2 స్టేజుల్లో ధరలు అనేటటువంటి తగ్గుతాయండి. ఒకటి ఇంట్రడక్షన్ స్టేజి, రెండవది డిక్లైన్ స్టేజ్. ఈ మధ్య స్టేజ్ల్లో ఖచ్చితంగా ధరలను ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఎప్పుడైతే కాంపిటీటర్స్ బయలుదేరారో, ఆల్టర్నేటివ్ ఐటమ్స్ వస్తున్నాయో, దానికి ఆటోమేటిక్గా అవతల కాంపిటీటర్స్ వీళ్ళు తయారు చేసే వస్తువుల కన్నా ధర తగ్గించడానికి ఏదైనా ఆ తగ్గింపుతో అమ్మకాలు చేపడుతున్నప్పటికీ ఆటోమేటిక్గా ఇవి కొంచెం డౌన్ఫాల్ వెంటనే అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీదారులకు సంబంధించేటటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ మనం బహిర్గతమైనటువంటి కారకాలుగా తీసుకోవాలండి. కొన్ని వస్తువుల విషయంలో వస్తువు ఉత్పత్తి కొన్ని కంపెనీలకు మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటుంది. పరిశ్రమ స్వభావము, రకము మరియు పోటీ తీవ్రత కూడా ప్రధానమైనటువంటి పాత్రని కలిగిస్తాయి. ఆ అపరిపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థలు ఒకే రకమైనటువంటి ధరని నిర్ణయించగలరు. అపరిపూర్ణమైనటువంటి పోటీ పరిస్థితుల్లో మాత్రం ధర అన్నీ కూడా ఒకే రకంగా ధర అనేటటువంటిది పెట్టుకుంటారు. కానీ ఎక్కువగా ఏంటంటే పరిశ్రమలకు సంబంధించి కొన్ని వస్తువులు ఖచ్చితంగా ఒక పరిశ్రమల్లోనే అవి తయారవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ధరల ప్రభావం అనేటటువంటిది ఆ పోటీ ప్రభావాన్ని ఆధారంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మనకి దీనికి చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 2002 జూలై ఆగస్టు సంవత్సరం, జూలై అండ్ ఆగస్టు నెలల్ని మనం భారత వైమానిక దానికి సంబంధించి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పుని మనం చెప్పుకోవచ్చునండి. నేను 2002 సంవత్సరం గురించి చెప్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2002వ సంవత్సరంలో మనకు ఉండేటటువంటి వైమానికమైనటువంటి సంస్థలు వచ్చి జెట్ ఎయిర్స్ అండి, అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ సహారా, ఈ 3 ఎయిర్లైన్స్ మనకి ఉండడం జరిగింది. అయితే ఆ సంవత్సరంలో, ఆ 2002వ సంవత్సరంలో ఇక్కడ విప్లవాత్మకమైన మార్పు అని ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మన మొట్టమొదటిగా జెట్ ఎయిర్లైన్స్ వారు ఏం చేశారంటేనండి, ఇక్కడ ఆ విమానానికి సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎగరవచ్చు అనేటటువంటి నినాదంతో ఈ జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక ప్రకటన చేయడం అనేటటువంటి జరిగింది. ఆటోమేటిక్గా ఏమైందంటే జనాలందరిలోని కూడా మనకి ఎయిర్లైన్స్ అంటే ఇదివరకు చాలా కష్టం, ఇది చాలా హై కాస్ట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కేవారు కాదండి. ఎప్పుడైతే ఇవి వాటి యొక్క ధరల్ని వాటి యొక్క సౌకర్యాలని, సేవల్ని పెంపొందించడం కోసం, తద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొందడం కోసం కొన్ని నినాదాలు చేశారండి. ఇక్కడ ఏమన్నారంటే ప్రతి ఒక్కరూ ఎగరవచ్చును అని. అయితే వెంటనే మన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు దీనికి ఏం చేశారంటే వాళ్ళు కూడా ఒక నినాదం అనేటటువంటిది ప్రకటించారు. ఎందుకంటే ఎప్పుడైతే వీరు జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో ఆటోమేటిక్గా కొంతమంది ప్రయాణికులు దానికి అట్రాక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందండి. అది గమనించినటువంటి వీళ్ళు, అంటే కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో చెప్తున్నాం, ఇక్కడ పోటీ వాతావరణం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము.
ఇక్కడ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఎగరవచ్చు అంటే నువ్వు కూడా ఎగరవచ్చు అని ఇక్కడ నినాదం చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే వీళ్ళు ఎలా అన్నారో నువ్వు కూడా ఎగరవచ్చు అన్నారో వీళ్ళు కొంతమంది ఇక్కడ కూడా కొంచెం బాగానే ఉంది, రేట్లు ఏమేమో తగ్గించారనమాట అనే వాస్తవిక దృక్పథంతో వాళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఇక ఈ రెండింటి యొక్క కాంపిటీషన్ను తట్టుకోవడానికి సహారా ఎయిర్లైన్స్ కూడా ఏం చేసిందంటే సీటు గెలుచుకోండి అని, అంటే ఇక్కడ ఏం చేసిందంటేనండి ఇది 10% టికెట్ ధర అనేటటువంటిది 10% వరకు ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు తగ్గించడం జరిగింది. సీటుని గెలుచుకోండి అనేటటువంటి కాంపిటీషన్ ఆటోమేటిక్గా రావడము, ప్రతి వాళ్ళు కూడా ఇందులో ప్రయాణం చేయడానికి ముందుకు రావడము, విశేషమైనటువంటి ధరల అనేటటువంటిది ఇక్కడ సర్వీసెస్ అనేటటువంటిది పెరగడము, ఆటోమేటిక్గా లాభాల స్థితిలో ఇది రావడము. సో ఇక్కడ కాంపిటీషన్ మనం చూసినట్లయితే ఒక్కొక్క స్లోగన్ తోటి ఇక్కడ ముందుకి వెళ్ళడం, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తట్టుకునేటటువంటి శక్తి లేకపోతే ఏమవుతుందండి, ఈడొక్కడు ఎలాంటి నినాదం చేసేసి మిగతా ఇద్దరు చేయలేదనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆ పరిస్థితి డౌన్ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. వీడొక్కడు ముందంజలోకి వెళ్ళిపోతాడు. మార్కెట్ ఎంతసేపు కూడా పోటీ ఉండాలి, అది కూడా ఏంటి ఆహ్లాదకరమైనటువంటి పోటీ వాతావరణమే ఇక్కడ మనకు ఉండాలి. లేకపోయినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సంస్థలు పడిపోయేటటువంటి పరిస్థితి వస్తాయి. ఒక్క సంస్థే ముందుకెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఆ ఒక్క సంస్థ ఇంకా ఏకస్వామ్య ధోరణిలో నడిచేటటువంటి అవకాశం ఉంటుందండి. వాడు ఇష్టారాజ్యంగా ఇక్కడ వినియోగదారుడు రాజు కాకుండా అమ్మకందారుడు రాజుగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఒక వస్తువు యొక్క ధర నిర్ణయం చేయడంలో ఈ ప్రైసింగ్ డిసిషన్లో ఎక్స్టర్నల్గా ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పోటీ వాతావరణం కూడా ధర నిర్ణయాన్ని తెలియజేస్తాయి అని మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఇక మూడో పాయింట్ మనం చూసినట్లయితే జస్ట్ ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. In the early stages of product introduction, low price stimulate the sales. Similarly, low prices are charged when the product is in its last stage. Pricing decision is largely influenced by the nature and extent of competition that may come from the substitutes. For some products, the production may be limited to a few companies. The type of industry and the nature and the extent of competition play an important role. The firms may charge almost identical prices in case of oligopoly or monopolistic competition. సో ఆలిగోపోలీ అండ్ ఆర్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ అంటే అపరిపూర్ణ పోటీ మార్కెట్లు, సంపూర్ణ పోటీ మార్కెట్లు అంటాం కదండి, దానికి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్పుట్ ప్రైసెస్. ద థర్డ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇన్పుట్ ప్రైసెస్ అంటే ముడి సరుకుల ధరలు. ఇన్పుట్ ప్రైసెస్ ముడి సరుకుల ధరలు. ఏ వస్తువు యొక్క ధర అయినా ముడి పదార్థాలు, వేతనాలు, అద్దెలపై ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఒక వస్తువుకు సంబంధించేటటువంటి ధర నిర్ణయము ఉత్పత్తిదారుడు వాడు నిర్ణయిస్తాడన్న. వాడు దేన్ని ఆధారంగా తీసుకుంటాడు అంటే ఫస్ట్ రా మెటీరియల్ మీద ఎంత ఖర్చు పెట్టాడు, అలాగే వేతనాలు, ఆ పని చేయడానికి లేబర్ అనేటటువంటి వాళ్ళకి ఎంత ఇచ్చారు, వేతనం అనేటటువంటి ఎంత ఇచ్చారు, అలాగే అద్దెలు ఏమైనా కనుక చెల్లించినట్లయితే అద్దెలు ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా అందులో కలుపుకొని దానికి సంబంధించేటటువంటి ధర అనేటటువంటిది ఆధారపడి ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ధర అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఒక ముడి పదార్థాల మీద, వేతనాల మీద, అట్లాగే అద్దెల మీద ఆడు ఖర్చు పెట్టేటటువంటి అంటే వస్తువు ఉత్పత్తికి సంబంధించి జరిపేటటువంటి ప్రత్యక్ష పరోక్ష వ్యయాలన్నింటినీ మీద కూడా ఇక్కడ ధర అనేటటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట, ధర నిర్ణయము.
వీటి ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం అనేటటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయం పెరుగుతుందో తప్పనిసరిగా ఉత్పత్తిదారుడు ధరను పెంచవలసి ఉంటుంది. ఎప్పుడైతే మెటీరియల్స్ కానీ లేబర్ కానీ ఇవన్నీ కనుక తగ్గుముఖం పెడితే ధరలు అనేటటువంటివి కూడా తగ్గుతాయండి. కాబట్టి ఇక్కడ ముడి సరుకులకు సంబంధించేటటువంటి ధరలు కూడా ఆటోమేటిక్గా ధర యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. సో ఇన్పుట్ ప్రైసెస్. The prices of any product is influenced by the cost of inputs, raw materials cost, wages, rent, etc. If the prices of these inputs increase, the cost of production increases and the manufacturer is forced to increase the price of his own product. ఎప్పుడైతే ఈ ముడి పదార్థాలు వీటి యొక్క ధరలు పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా ఉత్పత్తిదారుడు వాడు తయారు చేసేటటువంటి ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అమ్మకపు ధరను కూడా పెంచవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ధర నిర్ణయం అనేటటువంటిది మనం తయారు చేసేయడానికి సంబంధించినటువంటి వస్తువుల యొక్క లభ్యత, ముడి సరుకుల యొక్క లభ్యత మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఫోర్త్ వన్, బయ్యర్స్, కొనుగోలుదారులు. బయ్యర్స్ కొనుగోలుదారులు మరియు వినియోగదారుల స్వభావం మరియు ప్రవర్తనలపై ఆధారపడి వస్తువులు లేదా సేవల ధరలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా వీరి సంఖ్య ఎక్కువగా ఉంటే ధరలపై వీరి ప్రభావం ఉంటుంది. సో ఇక్కడ కొనుగోలుదారులు, వినియోగదారులు, ఎందుకంటే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, వాళ్ళ ఆదాయాలకు అనుగుణంగా, వారి యొక్క ఫ్యాషన్లకు అనుగుణంగా మనం ఇక్కడ ఉత్పత్తి అనేటటువంటిది ఉత్పత్తి సంస్థలు చేపడతాయి. కాబట్టి ఇక్కడ కొనుగోలుదారులు అలాగే వినియోగదారులు వీళ్ళలో ఉండేటటువంటి ప్రవర్తనల ఆధారంగా, వీళ్ళ యొక్క బిహేవియర్ యొక్క ఆధారంగా కూడా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి చేసేటటువంటి సంస్థల యొక్క ధరల్ని ప్రభావితం చేస్తాయి. అదే వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ధరలు అనేటటువంటివి కూడా మనకి ధర ఎక్కువగా ఉండే కొలది దీని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బయర్స్, ద నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద కన్స్యూమర్స్ అండ్ యూజర్స్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ to influence the pricing, particularly so if their number is large. సో ఈ కొనుగోలుదారులకు సంబంధించి మనం ఈ బహిర్గత అంశంగా ఒక కారకంగా కొనుగోలుదారులు కూడా మనం చెప్పుకోవచ్చునండి ధర నిర్ణయ ప్రభావం చేయడంలో. అలాగే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ద ఫిఫ్త్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే పంపిణీకి సంబంధించేటటువంటి మార్గాలు. అర్థమైందండి? అంటే పంపిణీ మార్గాలకు సంబంధించి స్వభావము మరియు వారికి ఇచ్చే వర్తకపు డిస్కౌంట్లు ధరలను ప్రభావితం చేస్తాయి. పంపిణీ మార్గం యొక్క దూరం మరియు సంక్లిష్టతలను అనుసరించి ధరల నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఎక్కువ దూరం గల పంపిణీ మార్గాన్ని ఉపయోగించే సంస్థల ధరలలో తక్కువగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ధరలు ఎప్పుడు మార్చినా పంపిణీ మార్గాల్లోని అన్ని రకాల విధులు నిర్వర్తించే వారిని సంతృప్తి చేయడం చాలా కష్టము. సో ఇక్కడ చూడండి, పంపిణీ మార్గాలు అంటే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్లో మనం చూసినట్లయితే ఈ పంపిణీ మార్గాలు అలాగే పంపిణీ మార్గాల ద్వారా సంస్థలు ఇచ్చేటటువంటి వర్తకపు డిస్కౌంట్లు తప్పకుండా ఒక వస్తువు యొక్క ధరని ప్రభావితం చేస్తాయండి. ఎందుకంటే వస్తువు వినియోగించేటటువంటి వినియోగదారుడు పరిశ్రమ తయారు చేసేటటువంటి దగ్గర ప్రాంతంలోనే ఉండడండి. ఎందుకంటే వాడు మారుమూల ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో ఆ నివాసం అనేటటువంటివి చేస్తాడు. కాబట్టి ఆ వస్తువు వారికి అందుబాటులో ఉండేటటువంటి విధంగా మనం ఆ తయారైనటువంటి ప్రదేశం నుంచి ఆ వినియోగింపబడేటటువంటి ప్రదేశానికి వస్తువుల్ని తప్పకుండా మనం పంపిణీ అనేటటువంటి చేయాలి. కాబట్టి ఈ పంపిణీ మార్గాలు అనేటటువంటిది ఎంత ఎక్కువ దూరంలో ఉంటే ధర అనేటటువంటిది ఆటోమేటిక్గా ఆ ప్రభావితం అనేటటువంటి చేస్తుందండి. ఇది
ఎంత మంచి డిస్ట్రిబ్యూషన్ మనం పంపిణీ మార్గం అనేటటువంటి చేపట్టినా కూడా కొన్ని రకంగా కొన్ని అసంతృప్తి అనేటటువంటిది వినియోగదారులు లోనవుతూ ఉంటారండి. కారణం ఏంటంటే అన్ని రకాలుగా ఆ పంపిణీ మార్గం అనేటటువంటిది దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ వల్ల అది ఏదైనా కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి రావచ్చండి. అదే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనప్పటికీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేటటువంటిది కూడా అక్కడ ఇచ్చేటటువంటి సంస్థ ఇచ్చేటటువంటి వర్తక డిస్కౌంట్లు కూడా ఇక్కడ మనకి తప్పకుండా ఈ వస్తువుకు సంబంధించేటటువంటి ధరని ప్రభావితం చేస్తాయి అనడంలో అతిశయోక్తి ఏమీ లేదండి. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛానల్స్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చును. So, nature of distribution channels used and the trade discounts to be offered also influences pricing. Pricing decision varies with the length and complexity of the chain of distribution adopted or selected by the firm. A firm using a longer chain will have less flexibility in the price structure. It may be difficult to satisfy all functionaries in the distribution channels whenever a price change is initiated. So, one of the channels of distribution is also one of the key external factor to give a price decision. The another external factor, government control. ప్రభుత్వ నియంత్రణలు. నేచర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ the regulatory pressures, anti-price rise and control measures activity discourage companies from cornering too large a share of the market and controlling prices. In India, the Tariff Commission of India and the Bureau of Costs and Prices determine fair prices for commodities under price control. Besides direct price controls, governments may also manipulate prices indirectly by imposing excess duties, taxes and labor legislations for the payment of minimum wages, bonus, etc. సో ప్రభుత్వం సంబంధించినటువంటి నియంత్రణ విధానాలు, ధరలు పెంచకుండా తీసుకునే వ్యతిరేకమైనటువంటి చర్యలు సంస్థలను మార్కెట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ధరలను నియంత్రించే అవకాశాలను నిరుత్సాహపరుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం తీసుకునేటటువంటి నియంత్రణ పరమైనటువంటి చర్యల వల్ల అధిక ధరల దోపిడీ నుండి రక్షించడం కోసము ప్రభుత్వం కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి విధానాలను ఇక్కడ రూపొందించడము, అటువంటి ఎక్కువగా ఉండేటటువంటి ధరలను పెంచకుండా తీసుకునేటటువంటి వ్యతిరేకమైనటువంటి చర్యలు సంస్థల మార్కెట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ధరలు నియంత్రించేటటువంటి అవకాశాలని నిరుత్సాహపరుస్తుందండి. అంతేకాకుండా ధరల నియంత్రణ క్రింద ఉన్న వస్తువుల ధరలను టారిఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు వ్యయాలు ధరల బ్యూరో నిర్ణయిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రత్యక్ష ధరల నియంత్రణతో పాటు ప్రభుత్వాలు పరోక్షంగా ఎక్సైజ్ డ్యూటీలు, అలాగే పన్నులు, కనీస వేతనాలు, బోనస్సులకు సంబంధించిన వివిధ కార్మిక చట్టాల ద్వారా ధరల్ని నిర్ణయించడం అనేటటువంటిది చేస్తుందండి. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించేటటువంటి కంట్రోల్ అన్నీ కూడా ఈ ధరల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయండి. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ కూడా కొన్ని రకాలైనటువంటి వస్తువుల మీద, కొన్నిట్లండి మ్యాక్సిమం అన్ని రకాల వస్తువుల మీద కూడా అది చట్టానికి విరుద్ధంగా వ్యతిరేకంగా తయారు చేసే వస్తువుల మీద ఎలాగ చర్యలు తీసుకుంటుంది. వినియోగదారుడు నిత్యావసరాలకు వాడుకునేటటువంటి వస్తువులను తయారు చేసే సంస్థల మీద ధరలను అదుపాజ్ఞంలో ఉంచడం కోసము, వాళ్ళు విపరీతంగా పేటరేగిపోకుండా ఉండడం కోసం అనేకపరమైనటువంటి ప్రత్యక్ష అలాగే పరోక్షానికి సంబంధించి వాటి మీద ఇండైరెక్ట్గా ట్యాక్సులు అనేటటువంటిది వేయడం ద్వారా
ఈ ధరలు అనేటటువంటి నియంత్రణ మనకి ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రభుత్వ విధానాలు కూడా ఇటువంటి ధరల నిర్ణయంలో విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చునండి. అంటే అటు గవర్నమెంట్ నిర్ణయించే ప్రభుత్వ నిర్ణయ విధానాలు కూడా ధరల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఇక మనం చూసినట్లయితే ధరల విషయంలో వివిధ గ్రూపులతో కుదుర్చుకునేటటువంటి ఒప్పందాలు కూడా ధరల్ని మనం ప్రభావితం చేస్తాయండి. అలాగే సామాజిక అంశాలు కూడా వస్తువు యొక్క ధరలను నియంత్రించడంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అండర్స్టాండింగ్ ఇఫ్ ఎనీ రీచ్డ్ విత్ ప్రైస్ కార్టెల్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ప్రైసింగ్ అండ్ ఫైనల్లీ సోషల్ కన్సిడరేషన్స్ ఆల్సో have their influence in pricing of products. So these are the main external factors to determine the pricing decision. So it is very important question andi. Okay, next topic ga manam నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే వస్తువు యొక్క ధర నిర్ణయించడంలో వ్యయ ఆధారిత పద్ధతులను తెలపండి. వస్తువు యొక్క ధర నిర్ణయించడంలో డిస్క్రైబ్ ద కాస్ట్ బేస్డ్ మెథడ్స్ ఆఫ్ డిటర్మైనింగ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్. కాస్ట్ బేస్డ్ మెథడ్స్ ఎప్పటివరకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్ట్ బేస్డ్ మెథడ్స్ అంటే వ్యయ ఆధారిత పద్ధతులు. వ్యయ ఆధారిత పద్ధతులు ఈ ధర నిర్ణయాన్ని ఏ విధంగా నిర్ణయించడంలో ఏ విధంగా తోడ్పడతాయి అనేది తెలుసుకుందామండి. సో ఫస్ట్ వన్, ఉపాంత వ్యయ ధర పద్ధతి. ఉపాంత వ్యయ ధర నిర్ణయం. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మెథడ్ ఉపాంత వ్యయ పద్ధతి, వ్యయ ధర నిర్ణయం అండి. ఈ పద్ధతిలో ఒక వస్తువుకు నిర్ణయించబడేటటువంటి ధర దాని ఉపాంత వ్యయానికి సమానంగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఉపాంత ఆదాయాలను ఉపాంత వ్యయాలను పరిగణలోనికి తీసుకుంటారు. ఉపాంత వ్యయం అంటే ఒక అదనపు యూనిట్ను ఉత్పత్తి చేయటానికయ్యే అదనపు ఖర్చుగా మనం చెప్తాము. ఇది సాధారణంగా కొంత ఉత్పత్తి స్థాయి వరకు తగ్గి ఆ తరువాత పెరుగుతూ ఉంటుంది. ఏ ఉత్పత్తి పరిమాణం వద్ద అయితే ఉపాంత వ్యయము ఉపాంత ఆదాయంతో సమానమవుతుందో అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేసి ఆ ధరని పరిగణలోనికి తీసుకుంటారు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలకి ఇది అనువైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చును. అంతేకాక అటువంటి సంస్థలు కొత్త వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు దాని చరవ్యయం ఆధారంగా ధరను నిర్ణయించవచ్చు. పోటీ పరిస్థితుల్లో ధరను ఎంతవరకు తగ్గించవచ్చో ఈ పద్ధతి వలన తెలుసుకోవచ్చును. సో ఉపాంత వ్యయ పద్ధతి అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ కాస్ట్ బేస్డ్ మెథడ్స్లో భాగంగా మనకి కొన్ని రకాల ఇక్కడ పద్ధతులు చెప్పడం జరిగిందండి. కాస్ట్ బేస్డ్ ఆధారంగా చేసుకుని ఇక్కడ అదనంగా అయ్యేటటువంటి వ్యయాన్ని అంటే ఒక అదనపు యూనిట్ను ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి అదనపు వ్యయాన్ని ఆధారంగా చేసుకుని ఈ పద్ధతిలో ధర నిర్ణయం అనేటటువంటి జరుగుతుందండి. ఎక్కడైతే ఉపాంత వ్యయము ఉపాంత వ్యయము ఉపాంత అది ఆదాయము రెండు కూడా ఎక్కడ సమానంగా అవుతాయో అక్కడ ఆపివేస్తారండి. అక్కడ ధర అనేటటువంటిది నిర్ణయం చేస్తారండి. ఇక
పోటీ పరిస్థితుల్లో కూడా ఈ ధర ఆధారంగా ఈ పద్ధతిని ఆధారంగా వాళ్ళు ఆ ధర నిర్ణయం చేయడం అనేటటువంటిది మనకి తెలుస్తుంది. అర్థమైందండి. ఇది ఈ పద్ధతిలో ఉండేటటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషను. సో అనేక రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలకి ఈ ఉపాంత వ్యయ పద్ధతి ధర నిర్ణయం అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే the second important pricing is absorption కాస్ట్ ప్రైసింగ్ అండి. గిట్టుబాటు సంబంధించినటువంటి ఆ ధర పద్ధతి అంటాం మనం. అలాగే గిట్టుబాటు అబ్జార్ప్షన్ కాస్ట్ ప్రైసింగ్, అట్లాగే మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ అని మూడవ రకంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్ అండ్ బ్రేక్ ఈవెన్ ప్రైసింగ్. అర్థమైందండి. ఈ విధంగా ఈ కాస్ట్ బేస్డ్ మెథడ్స్లో మనకి ఒకటి మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నామండి, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్రైసింగ్, సెకండ్ వన్ అబ్జార్ప్షన్ కాస్ట్ ప్రైసింగ్, మూడవది మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్, మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్, నాలుగోది రేట్ ఆఫ్ రిటర్న్ ప్రైసింగ్, ఐదు బ్రేక్ ఈవెన్ ప్రైసింగ్. ఇలాగా ఈ కాస్ట్ బేస్డ్ మెథడ్స్లో మనకి ఈ 5 రకాల పద్ధతుల ఆధారంగా కూడా మనకి ఈ వస్తువు సంబంధించి ధర అనేటటువంటిది నిర్ణయం చేస్తారండి. ఇందులో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్కి సంబంధించేటటువంటి ప్రైసింగ్, దీన్నే మనం ఈ మార్కప్ ప్రైసింగ్ అంటామండి. ఈ పద్ధతిని మార్కప్ ప్రైసింగ్ అంటాము. అంటే అడిషనల్గా వచ్చేటటువంటి కాస్ట్ ఆధారంగా ఇక్కడ అయ్యేటటువంటి ఉత్పత్తి వ్యయానికి అయ్యేటటువంటి ఖర్చుని మనం ఇక్కడ పరిగణలో తీసుకుంటూ ఇక్కడ ధర నిర్ణయం అనేటటువంటి చేస్తారండి, అదనంగా చేసేటటువంటి ఖర్చుకి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఉత్పత్తి వ్యయము అండ్ ఆదాయము, ఇక్కడ రెవెన్యూ అనేటటువంటిది ఎక్కడ సమానంగా ఉంటుందో అక్కడ మనకి ధర అనేటటువంటిది నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఉపాంత వ్యయము, ఉపాంత ఆదాయము, అర్థమైందండి. మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ ఇన్కమ్, ఈ రెండు కూడా ఎక్కడైతే దాన్ని MC = MR అంటామన్నమాట అండి. ఇక్కడ MC = MR ఎక్కడైతే ఈక్వల్ అయిపోతాయో ఇక్కడ ఈ ప్రైసింగ్ డిసిషన్ అనేటటువంటివి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా రెండవ అబ్జార్ప్షన్ కాస్ట్ మనం చూసినట్లయితే దీన్నే మనం ఫుల్ కాస్ట్ ప్రైసింగ్ రెస్ట్స్ అండ్ ది ఎస్టిమేటెడ్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎట్ ద నార్మల్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ అంటామండి. ద మెథడ్ మేక్స్ use of the standard costing technique and works out the variable and fixed cost in producing, selling and administering the product. To this total cost, a certain desired amount of profit is added and the selling price is arrived at. This method emphasizes the importance of recovering the full cost from each unit sold and hence is known as full cost pricing.
ఓకే, వీటి గురించి రేపు క్లాస్లో మాట్లాడుకుందాం.